హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మహాబలేశ్వర్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. మేము పూణే నుంచి మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. పూణే నుంచి దాదాపుగా 120 కిలోమీటర్స్ అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. కార్లో వెళ్తే మనకి ఆల్మోస్ట్ 3.5 అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, పూణే నుంచి మహాబలేశ్వర్ వచ్చే దారిలో కూడా మనకి చాలా విజిటింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మ్యాప్రో గార్డెన్స్ కానీ, లేదంటే స్ట్రాబెర్రీ ఫార్మ్స్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక మనం ఇప్పుడు మహాబలేశ్వర్ అయితే చేరుకున్నాము. మహాబలేశ్వర్లో మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ ఈ మెయిన్ టెంపుల్ ఒకటే కాకుండా చుట్టుపక్కల కూడా 4-5 చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. చాలామంది ఈ శివాలయం ఒకటే చూసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పక్కన కూడా మనకి చిన్న చిన్న గుళ్ళు అనేవి ఉంటాయి. అవి కూడా మిస్ కాకుండా చూడండి. అందులో ముఖ్యంగా పంచగంగా ఆలయము, అలాగే కృష్ణాబాయి ఆలయము ఉంటాయి. ఇవి రెండు అయితే అస్సలు మిస్ అవద్దు ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం శివాలయానికి అనేది చేరుకున్నాము. ఇక్కడ 6 అడుగుల పెద్ద నంది అనేది ఉంటుంది. ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, అది 6 అడుగుల పెద్ద నందీశ్వరుడిది అనమాట. ఇంకా మేమైతే వీక్ డేస్లో వెళ్ళడం వల్ల అంత రష్ అయితే లేదు, ఎక్కువ రష్ అనేది లేదు. ఈ టెంపుల్ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తెరిచి ఉంటుందంట. మేమైతే సాయంత్రం వెళ్ళాం ఫ్రెండ్స్. అంటే మేము వెళ్ళేటప్పటికి 4 అనేది టైం అయింది. ఎందుకంటే మేము పొద్దున్నంతా కూడా మ్యాప్రో గార్డెన్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చి సాయంత్రానికి మహాబలేశ్వర్ అనేది వచ్చాం అనమాట. ఇక 4 గంటలకి టెంపుల్ అనేది ఓపెన్ చేయగానే మేము అయితే వెళ్ళాము. క్యూ కూడా మరీ అంత ఎక్కువేం లేదు. మాకు ఒక అరగంటలో దర్శనం అనేది అయిపోయింది. ఇక్కడ మాత్రమే శివుడు అనేది మనకి రుద్రాక్ష రూపంలో ఉంటారంట. శివలింగం అనేది మనకి రుద్రాక్ష రూపంలో ఉంటుంది. ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. చూస్తే మనకి ఆ శివలింగాన్ని చూసినప్పుడు ఒక చాలా మంచి అనుభూతి అనేది కలుగుతుంది. మొత్తం అన్ని శివాలయంలో కల్లా ఇదొక్కటే మనకి రుద్రాక్ష రూపంలో ఉన్న శివలింగం అనమాట. మాకు ఒక అరగంటలో దర్శనం అనేది అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అనేది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి ఇంకా మనం చుట్టూ గుడి అనేది ఒకసారి చూసాము. వెనకాల గుడికి వెనక భాగంలోకి అయితే మనం వస్తున్నాం అనమాట. ముందుగా ఫ్రంట్ ఎంట్రన్స్లోనే మనకి లైన్ దర్శనం ఇవన్నీ ఉంటాయి. వెనక భాగానికి వచ్చినప్పటికీ మనకి మొత్తం ఆలయము, గోపురం ఇవన్నీ ఉంటాయి అనమాట. వెనకాల చిన్న పార్క్ లాగా ఉన్నది అక్కడ. తర్వాత ఈ గోపురం అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నల్లరాతితో కట్టారంట. ఇదంతా చాలా బాగుంటుంది. మనకి పాత శివాలయాలు, పురాతనమైన శివాలయాలను చూస్తూ ఉంటాం కదా, అలానే ఉంటాయి అనమాట. అన్నీ చాలా బాగుంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము కొంతసేపు అలా చూసిన తర్వాత చాలాసేపు అలా కూర్చుని ఉన్నాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పక్కనే మనకి చిన్న చిన్న గుడులు అనేవి కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి చండీశ్వరుడి ఆలయం కూడా ఉంటుంది. పక్కనే చిన్న చండీశ్వరుడి ఆలయం కూడా ఉంటుంది. తర్వాత ఇంకా అక్కడ మిగతా టైంలో అయితే చాలా పెద్ద రష్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. బట్ మేము వెళ్ళే టైంకి మాకు అంత రష్ అనేది లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అనేది ఈజీగానే అయిపోయింది అనమాట. ఇంకా మేము ఈ మెయిన్ టెంపుల్ చూసేసుకుని తర్వాత ఇంకా దీని పక్కన కూడా మనకి అతిబలేశ్వర్ ఆలయము, అలాగే పంచగంగా ఆలయము, ఇంకా కృష్ణాబాయి ఆలయము అనేవి ఉన్నాయన్నమాట. అవి కూడా చూడడానికని వెళ్ళాము. ఇది మహాబలేశ్వర్, మేము ముందు చూసింది మహాబలేశ్వర్ ఆలయం అనమాట. ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే అతిబలేశ్వర్ ఆలయానికి. ఇది కూడా మహాబలేశ్వర్ అలాగే అతిబలేశ్వర్ అని 2 ఉంటాయి అన్నమాట. మేము ఇంకా తర్వాత ఆ మహాబలేశ్వర్ ఆలయం చూసుకున్న తర్వాత పక్కనే ఇవన్నీ కూడా దగ్గరే పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ దూరం వెళ్ళాలి అని ఎవరు మిస్ అవ్వద్దు, చూడండి. అన్ని ఆలయాలు కూడా చాలా బాగుంటాయి. ఇంక తర్వాత మేము అతిబలేశ్వర్ ఆలయం వచ్చాము. ఇక్కడ కూడా మనకి శివలింగం అనేది ఉంటుందన్నమాట. మేము వెళ్ళేటప్పటికైతే ఎవరు లేరు. మరి ముందు పూజారి అది ఎవరైనా ఉంటారేమో తెలియదు. మేము వెళ్ళేటప్పటికైతే ఎవరు లేరు. మేము అనేది ఇంకా లోపలికి వెళ్ళి మేమే దర్శనం చేసుకొని వచ్చాము. చిన్న శివలింగం అనేది ఉంటుంది. చాలా మనకి గుడి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. పూజారి అయితే లేరు. మేమే దండం అనేది పెట్టుకుని వచ్చాము. ఇంకా బయటికి బయట అయితే ఒక కాపలా కాసాయని మాత్రమే ఉన్నారనమాట. ఈ అతిబలేశ్వర్ మందిర్ పక్కనే మనకి కమలసమాత మందిర్ అని కూడా ఉంటుందన్నమాట. జస్ట్ పక్క నుంచి వెళ్తే మనకి కనిపిస్తుంది. ఇవి 2 చూసుకుని మేము పంచగంగా మందిర్కి అనేది వెళ్ళాము. ఇక్కడ కూడా పంచగంగా మందిర్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ 5 నదులు కలిసి ప్రవహిస్తున్నాయి అనమాట ఈ పంచగంగా మందిర్లో. ఇక్కడ 2 కుంటలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కుంట నిండు అయిపోయిన తర్వాత అవి వాటర్ అనేవి 2వ కుంటలోకి వస్తాయంట. ఈ పంచగంగా మందిర్లో మనకి కృష్ణ, వెన్న, అలాగే కోయిన, సావిత్రి, గాయత్రి అనే 5 నదులు కూడా ప్రవహిస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ విష్ణుమూర్తిని కృష్ణా నదిగాను, అలాగే
బ్రహ్మదేవుణ్ణి వెన్న నదిగాను, శివుణ్ణి కోయినా నదిగాను పూజిస్తారని చెప్తారు. అలాగే సావిత్రి, గాయత్రి మాతలను కూడా ఇక్కడ ఉంటారనమాట. ఈ 5 నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఇక పక్కనే మనకి కృష్ణుని విగ్రహం అనేది కూడా ఉంటుంది. ఈ 5 నదులు మొత్తం అన్నీ కూడా మనకి బయట ఆవు ముఖద్వారం ఉంటుందన్నమాట. ఈ 5 నదులు కలిపి ఆవు ముఖద్వారం నుంచి బయటకనే వస్తాయి. అక్కడ నుంచే భక్తులు ఆ నీళ్ళని అనేవి, ఆ గంగా నదిని అనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది చాలా శ్రేష్టమైనది, మంచిది అని చెప్తూ ఉంటారు. మహాబలేశ్వర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ పంచగంగా నదిని అనేది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. ఇంకా పంచగంగా మందిర్ పక్కనే మనకి హనుమాన్ మందిర్, అలాగే దత్త మందిర్ కూడా ఉంటాయి అన్నమాట. హనుమాన్ టెంపుల్, దత్తాత్రేయుని టెంపుల్ ఉంటాయి, అవి కూడా మిస్ కాకుండా చూడండి. ఇవన్నీ కూడా జస్ట్ పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్కడో దూరంగా వెళ్ళాలి అని అనుకోకండి, అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ మిస్ కాకుండా చూడండి. ఇక ఇవన్నీ అయిన తర్వాత మనకి చాలా ఒక ఇంపార్టెంట్ అయిన టెంపుల్ కూడా ఉందన్నమాట. అది కూడా చాలా విశేషమైన టెంపుల్, అది కూడా అస్సలు మిస్ అవ్వద్దు. నేను మరీ చెప్తున్నాను, తప్పకుండా చూడండి. మనం ఇలా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత పాత మహాబలేశ్వర్ టెంపుల్ అని ఉంటుందన్నమాట, కృష్ణాబాయి టెంపుల్ అని ఉంటుంది. ఇంక మనం మొత్తం ఈ శివ దర్శనం అన్నీ చేసుకుని ఈ మందిరాలన్నీ కూడా చూసుకొని మొత్తంగా బయటకు వచ్చేసేయాలి. బయటకు వచ్చేసిన తర్వాత ఎవరినైనా సరే కృష్ణాబాయి టెంపుల్ దారి ఏదేనంటే చెప్తారు. జస్ట్ పక్కనే గుడి నుంచి కొంచెం ఎదురుగుండానే వెళ్తే వస్తుందన్నమాట. అక్కడే మనకి రాసి ఉంటుంది కృష్ణాబాయి టెంపుల్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇలా కొంచెం దూరం మనం లోపలికి నడిస్తే మనకి కృష్ణాబాయి టెంపుల్ అనేది వస్తుందన్నమాట. ఆ దారి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చుట్టుపక్కలంతా చెట్లు అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడే మనకి అత్యంత పుణ్యనదైన కృష్ణానది యొక్క జన్మస్థలం అని కూడా చెప్తారు. ఈ కృష్ణానది జన్మస్థలం ఎక్కడుంది, అలాగే కృష్ణాబాయి టెంపుల్ యొక్క మహిమ ఏంటి, విశేషాలు ఏంటి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎంతో మహిమాన్వితమైన టెంపుల్, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.